ఈ మధ్య ఎక్కువగా లోకల్లోనే ఈవెంట్ వస్తున్నాయి. హమ్మయ్య! లాంగ్ వెళ్ళే బాధ తప్పింది. ఇదే ప్రశాంతంగా ఉంది. మేము అలా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళామో లేదో కీర్తి ఎంట్రన్స్ లోనే షాక్ అయి చూస్తుంది. ఏంటా అని చెప్పి చూస్తే ఎంట్రీని చూసి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేంత వరకు మాకు కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా రాలేదేంటని చెప్పి మాదే లేట్ అయిందేమో అందరూ వచ్చేసి ఉంటారేమో అనుకుంటే తీరా మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా ఎవరు రాలేదు. అక్కడ డెకరేషన్ కూడా పూర్తిగా అవ్వలేదు. కానీ వాళ్ళంతా హడావుడి చేశారు. ఇంకేం చేస్తాము, కీర్తి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన మ్యాంగోస్ తింటూ ఉన్నాము. ఈ లోపు మిగతా వాళ్ళు కూడా వచ్చారు. వేసుకున్న కాస్ట్యూమ్ చూడటానికి బుట్టలేస్తూ చాలా అందంగా ఉన్నాయి కదా, కానీ అవి వేసుకున్న దగ్గర నుంచి మాకు ఎంట్రీ అయిపోయేంత వరకు మాకు కూర్చోడానికి కూడా కుదరదు. పైగా ఎంట్రీ అయిపోయే లోపు మాకు హ్యాండ్స్ పెయిన్ కూడా వస్తాయి ఆ రింగ్ వల్ల. ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకుని స్నాక్స్ తిందామని వెళ్తే అక్కడేమో ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి. కీర్తి ఏమో ఫస్ట్ నేను పానీపూరి తింటా అని చెప్పి వెళ్ళింది. అక్కడ పానీపూరి కూడా అయిపోయింది. లాస్ట్ లో ఒకే ఒక ప్లేట్ ఉంది. అది కూడా కీర్తి కోసమే ఉందనుకుంటా. పానీపూరి ఉన్నా నేను తిన్నాను కాబట్టి నేనైతే కట్లెట్ తిన్నాను. ఈలోగా అంజలికి కేక్ ఎక్కడ సంపాదించిందో గానీ కేక్ తింటా ఉంది. ఎక్కడదని అడిగితే అక్కడ ఒకటే ఉంటే నేను తీసుకున్నా అని చెప్తుంది. కీర్తి కూడా పిజ్జా తింటుంది. ఎక్కడదని అడిగితే సేమ్ అదే ఆన్సర్, అక్కడ ఒకటి ఉంటే తీసుకున్నా అని చెప్పి ఇంకా వేరే అమ్మాయి నా కోసం క్రిస్పీ కార్న్ తీసుకొచ్చి ఇచ్చింది. అది నేను కీర్తి ఇద్దరం తిన్నాము. ఒక్కోసారి కీర్తి చేసే చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంటది. నాకు తెలిసి మీరు ఈ సీన్ చూస్తే మీరు కూడా ఖచ్చితంగా నవ్వే ఉంటారు. ఇంకా ఫుడ్ తిందామని వెళ్తే అక్కడేమో పాస్తా ఉంది. ఇంకా ఫస్ట్ కీర్తి తినింది. పాపం నాలుగు కంటుకున్నట్టుంది. నాకు ఇష్టమైన మష్రూమ్ కర్రీ కూడా ఉంది. ఇంకా కర్రీ వేయించుకొని ఫుల్ గా లాగిచ్చేసి ఇంటికైతే వచ్చేసాను. కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా.